నమస్కారా. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన పరిపాలన కానీ నిన్న మనకి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇన్వెస్టర్ ని తీసుకురావడం జరిగింది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫ్యూచర్ సిటీ అవుతుందా కాదా? అవుతుందా? రేవంత్ రెడ్డి ఇప్పటికి మంచి చాలా మంచి పనులు చేస్తుండు. బస్సు ఫ్రీ కానీ రైతులకు కానీ భరోసా మంచిగా ఉంది. పదేళ్ల ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బాగుందిరా. అంటే ఏది అడిగినా గానీ నన్ను కోసుక తిన్నా గానీ ₹1 వెళ్ళదు అని చెప్పేటోడు మరి నిన్న 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫుట్బాల్ అంటే ఇప్పుడు యువత కూడా ఉత్సాహం తేవాలి కాబట్టి ఫుట్బాల్ ఆడితే తప్పేంది. ఆయన అలవాటు ఉంది కాబట్టి ఆడింది. ఫుట్బాల్ అనేది తప్పేంది. ఆయన హాబీ కాబట్టి ఆడింది ఫుట్బాల్. అంటే ఇప్పుడు 5 కోట్లు పెట్టి గ్రౌండ్ కట్టించి 100 కోట్లు పెట్టి మెస్సీని తెప్పించే బదులు అవేదో డెవలప్మెంట్ మీద పెట్టొచ్చు కదని చాలా మంది ప్రజలు చెప్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? డెవలప్మెంట్ కూడా చేస్తున్నాయి. డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు ఇక టీఆర్ఎస్ అట్లా ప్రచారం దుట్టు ప్రచారం చేస్తారు అన్నమాట. అంతే. రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ బాగుంది. అంటే పరిపాలనలో మీకు వచ్చిన పథకాలు ఏంటి? ఇప్పటి వరకు అందిన పథకాలు ఏందన్నా? నాకు రుణమాఫీ అయింది. ఇందిరా మిల్లు వచ్చింది. మా ఇంటి వాళ్ళు బస్సు ఫ్రీ వెళ్తారు. అంతే.